సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కలిసి కనిపిస్తే చూడాలని ఇద్దరి అభిమానులు ఆయా పార్టీల శ్రేణులు కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే అది నిజం కాబోతోంది. ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ లో జరగబోతోంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 20, 21 తేదీల్లో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ లో HICCలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సుకుమార్ వెల్లడించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావటం, విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటుగా ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేశారు. కమ్మ మహాసభ ద్వారా కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత, అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ కమ్మ మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలివస్తారు. ఈ మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం గతంలో అన్యోన్యులే కాబట్టి వారు ఎప్పుడు ఎదురుపడతారా, ఆయా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయా అని ఎదురు చూసిన వారు లేకపోలేదు. ఇప్పుడు వారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ తొలి మహాసభలో మేధో సంపద, పరస్పర మార్పిడి, వెనుకబడిన కుటుంబాలకు ఆలంబన అందించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణ, విశిష్ట వ్యక్తుల గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తును తీర్చిదిద్దేలా యువతకు చేయూత, రాజకీయ సాధికారత, ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేయడం వంటి వాటిపై చర్చిస్తారని జెట్టి కుసుమకుమార్ పేర్కొన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి, రైతులకు ఆసరా, సభల నిర్వహణ, ఇతర సామాజిక వర్గీయులకు చేయూతనందించడం, విశేష సేవలను అందించిన వారిని గుర్తించి వారిని సత్కరించడం వంటివి ఉంటాయని అన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి కమ్మవర్గం సమావేశంలో పాల్గొనడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.